సమాజంలో మత సామరస్యం పెరగడానికి విశ్వవేదం మహాగ్రంథం పుస్తకం దోహదపడుతుందని అవనిగడ్డ ఎమ్మెల్యే ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. రచయిత పరిశోధకుడు తాడికొండ శివాజీ రచించిన విశ్వవేద మహాగ్రంథం పుస్తకావిష్కరణ కార్యక్రమం గవర్నర్పేటలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తాడికొండ శివాజీ 50 సంవత్సరాల పరిశోధన ఫలితమే ఈ గ్రంథమని పేర్కొన్నారు. జాతీయ ఉత్తమోపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు గ్రంథ సమీక్ష చేశారు. తన రచన అవాస్తవమని నిరూపించగలిగిన వారికి ₹1,00,000 బహుమతి ఇస్తానని సభావేదికపై రచయిత తాడికొండ శివాజీ ప్రకటించారు. కామ్రేడ్ జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు, మాజీ ఐపీఎస్ అధికారి ఎం రవీంద్రనాథ్, ఏపీ విప్ ఓఎస్డీ డాక్టర్ ఎం ప్రభాకర్ రావు, రూపస్ కొలికపూడి, మహమ్మద్ యూసఫ్, బొంతుపల్లి రవిప్రకాష్, అన్నవరపు బ్రహ్మయ్య, మల్కాపురం కనకారావు, ఎంవీఎస్ నాగరాజు, జి ఉమామహేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము ఈ పుస్తకాలు ఇవన్నీ ముద్రింపజేసినప్పుడు ఆ రచయితలకు కానీ అలాగే ఇటువంటి పుస్తకాల ఆవిష్కరణలు చేసినప్పుడు మా వంటి సంస్థల వారికి కానీ ఏమనిపిస్తుందంటే ఈ ప్రచురణ పొందిన ప్రతి పుస్తకం కూడా ఆయన చేతి మీదుగా ఆవిష్కరింపబడాలని ఆ పుస్తకం కోరుకుంటుందని చెప్పి మేము అనుకుంటాం. ఈ 631 పేజీల సంకలనాన్ని తయారు చేయడం అనేది, ఒక పుస్తకాన్ని తయారు చేయడం, అది చాలా హెర్క్యులెన్ టాస్క్. ముందుగా దానికి హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం కూర్చొని ఏదో ఒక ఎగ్జామినేషన్ కానీ ఏదో రాయాలి, ఒక 1 or 2 పేజెస్, ఒక 5 పేజీలు 10 పేజీలు రాసేటప్పటికి అసలు మనకు మైండ్ అంతా బ్లాక్ అయిపోతాం. దాంట్లో ఎన్నో పుస్తకాలు దాదాపు ఇందాక వాళ్ళు రివ్యూ చేస్తూ ఎన్నో పుస్తకాలు ఆయన స్టడీ చేసి తన 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో తన వద్దకు వచ్చిన ఎంతో మంది మిత్రులు కావచ్చు, ఈ కస్టమర్స్ కావచ్చు, వీళ్ళందరి యొక్క మాటలు కానీ వాళ్ళ అనుభవాలన్నీ కూడా దగ్గరించి సొసైటీ కోసం ఒక మంచి పుస్తకాన్ని ఆవిష్కరించి సొసైటీలో వదులుతున్నారు. అట్లాగనే ఆయన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ స్థాయిలో ఉందంటే అంటే 1 lakh రివార్డు కూడా అనౌన్స్ చేశారు. దీన్ని ఎవరైనా క్వశ్చన్ చేయగలిగిన వాళ్ళు తన యొక్క ఫైండింగ్స్ కానీ తన యొక్క రచనను ఛాలెంజ్ చేయగలిగిన వాళ్ళు ఉంటే, సో అంత కాన్ఫిడెన్స్ లెవెల్ అంటే అంత డెప్త్గా ఆయన స్టడీ చేసి ఆయన సంపూర్తిగా నమ్మిన తర్వాతనే ఈ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించారు. మరొకసారి ఇలాంటి చక్కటి కార్యక్రమం, ఇలాంటి పెద్దలందరి సమక్షంలో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగాను. తాడికొండ శివాజీ గారు రచించిన విశ్వవేద మహాగ్రంథాన్ని ఆవిష్కరించే అవకాశం కలగటం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. కొద్ది నెలల క్రితం ఐలాపురం హోటల్లో నారాయణరావు గారు శివాజీ గారిని పరిచయం చేశారు. ఆ రోజు నాకు ఈ ప్యాంప్లెట్ చూపించి, నేను రచించే పుస్తకంలో ఏదైనా నేను రాసిన తప్పు అంటే ₹1,00,000 నేను ఇస్తానంటే అని చెప్పి కాగితం చూపించి నా గుండె దుబ్బేగా ఉంది. అంటే ఆయన ఒక ఆత్మస్థైర్యం ఉండొచ్చు, కానీ ఈ రకంగా ప్రకటించిన వ్యక్తి నేను ఎక్కడ చూడలే. అప్పుడైన పుస్తకం నేనేమో చూసింది లేదు. ఆ తర్వాత మొన్న పుస్తకం ఆవిష్కరణ చేయాలంటే నాకు ధైర్యం చాలు, న్యాయంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇంత పూర్వం ఏ పుస్తకం చేసినా కొన్ని 100 పుస్తకాలు చేస్తుంటాం, కానీ అది వేరు, వాటి వేరు, ఈ పుస్తకం వేరు. ఈ పుస్తకం ఒక ఛాలెంజ్తో రచించిన పుస్తకం ఇది. అది సృష్టికర్త ఒక్కడే అని చెప్పి ఒక భావంతో రచించిన మహాగ్రంథం ఇది. ఈ పుస్తకం చూస్తే ఏమనిపించిందని నాకు సర్వమత సార సంగ్రహం అనిపించింది. ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాల యొక్క సారాన్ని ఈ ఒక్క గ్రంథం చదివితే మనం అర్థం చేస్తాం. బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ మాస